ఎస్సీ గారు చంద్రమోహన్ సార్ గారి గురించి చెప్పాలంటే 6 months సార్ ఇక్కడ సర్వీస్ చేశారు. ఈ 6 months కూడా స్టార్టింగ్లో మేము కలవనికి పోయినప్పుడు సార్ కలవలేదు, ఇంట్రాక్షన్ మీటింగ్ అని చెప్పి తర్వాత 2 o'clock రండి అని చెప్పి పంపడం జరిగింది. తర్వాత పోయి మనం మీట్ అయ్యి కలవడం జరిగింది. తర్వాత నుంచి కూడా సార్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నికి పంపించారు, ఈయన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు అన్నట్టు రకరకాలుగా వదంతులు వచ్చినాయి. కానీ సారు టేక్ రెస్పెక్ట్ అనే విధంగా ఇంతకుముందు మనకు లాంగ్ బ్యాక్ ఒక పోలీస్ కమిషనర్ ఉన్నాడు హైదరాబాద్కి. ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రతి హోంగార్డ్ కానీ కూడా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే ఆల్ ఆఫీసర్స్ అనేటు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని గౌరవించడమో ఆ వ్యక్తి ఏ స్టేజ్లో ఉన్నాడు కానీ ఇమ్మీడియట్ అతను చేయలేని స్థితిలో ఉన్నా కూడా తెలుసుకొని కూడా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఆశ కలుగుతుంది. ఆ విధంగా సార్ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాం. ఏదైతే వర్క్ పైన నుంచి డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ సీఎండి గారి నుంచి వచ్చినా రిసీవ్ చేసుకొని కిందికి వాళ్ళని ఫోన్ చేసి తిట్టకుండా అరచకుండా వాళ్ళకు మెసేజ్ రూపంలో వాళ్ళకు ఫార్వర్డ్ చేసేవాడు. ఆ మెసేజ్ తీసుకొని అందరు కూడా యాక్టివ్ అయ్యి వాళ్ళ ఇన్ టైంలో వాళ్ళ రిజల్ట్ చూపించేవాళ్ళు. ఆ విధంగా ఈ 6 months కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. దాన్ని బట్టే ఆ మేనేజ్మెంట్కి కూడా గౌరవించి తనకి సీగా ఇక 1 day ప్రమోషన్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే మేనేజ్మెంట్ కూడా. అయితే సార్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అలా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బార్డర్లు ఉండేదాకా ఏ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి తను గుర్తుపట్టే వాళ్ళం కాదు. కాబట్టి ఒక డిఫరెంట్ స్టైల్లో సార్ లాంగ్వేజ్తో అది వాయిస్ మెయిల్ చేస్తాడు. కానీ ఇటువంటి మంచి సర్వీస్ ఇచ్చినటువంటి ఇక రిటైర్మెంట్ తర్వాత మంచి శేష జీవితంతో వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని, సంతోషంగా ఉండాలని నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్.